మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ అభ్యర్థి మాగంటి సునీత మీద మాట్లాడిన మాటలను చూసి ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకునేలాగా మాట్లాడిండు. భర్తని చనిపోయి ఒక పుట్టడు దుఃఖంలో ఉన్న ఒక మహిళ ఏడిస్తే దాన్ని రాజకీయమని, డ్రామా అని, ఆర్టిఫిషియల్గా ఏడవాలని ట్రై చేస్తుంది అని మాట్లాడడం, మరి మీరు మాట్లాడుతుంది ఎట్లాంటి రాజకీయం అని వాళ్ళ తెలంగాణ సమాజం అడుగుతుంది. ఇప్పుడు మహిళలు రాజకీయాలలోకి రావాలంటేనే జంకుతున్న పరిస్థితులలో మీలాంటి రాజకీయ నాయకులు వాడుతున్న భాష చూసి మహిళలు రాజకీయంలోకి అడుగు పెడతారా? అక్కడో ఇక్కడో ఒక మహిళ రాజకీయాలలోకి వస్తే ఆ మహిళల మీద మీరు మాట్లాడుతున్న మాటలు మీ సంస్కారానికే వదిలేస్తున్నాం. ఇవాళ నిజంగా భర్తని చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్న ఒక మహిళ ఆయనను గుర్తు చేసుకొని ఏడిస్తేనట వీళ్ళకి రాజకీయం లెక్క కనిపిస్తుందట. అది మరి మీ ఇంట్లో ఉన్నోళ్ళు కూడా, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోయారు అనుకోండి, మీ ఇంట్లో ఉన్న మహిళలు ఏడిస్తే కూడా దాన్ని రాజకీయం అని మీరు అంటారా? పక్క పార్టీలో ఉన్న మహిళలు ఏడిస్తే రాజకీయం అంటారు కదా, మరి మీ ఇంట్లో ఉన్నోళ్ళు కూడా ఏదన్నా కారణంతో చనిపోతే మీ ఇంట్లో ఉన్న మహిళలు ఏడిస్తే కూడా అదే రాజకీయ కారణాలతో ఏడిచిర్రు మా ఇంట్లో ఉన్నోళ్ళు అని అంటారా మీరు? మీకు ఒక రూలు, పక్కన వాళ్ళకి ఒక రూలు ఉంటుందా? అసలు ఏం మాట్లాడుతున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాము? మనం మాట్లాడుతుందంతా తెలంగాణ సమాజం చూస్తుంది. ఇంత దారుణమైన, ఇంత దిగజారిన నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా అని ఒక్కసారి పొన్నం ప్రభాకర్ గారు ఆలోచించుకోవాలి.